ఇగోండి నువ్వులండి, బాదాం అండి, గుమ్మడి గింజలండి, పొద్దుతిరుగుడు గింజలు, ఇక అవిసె గింజలండి. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారేమండి? ఇగో కొబ్బరికాయలు కుట్టానండి. పండగ నాడైతే మేము ఏం చేసుకోమండి, కమ్సకం ఇప్పుడన్నా చేసుకుందామని తినాలనిపించి స్వీట్స్ చేసుకుంటున్నాం. ఇదిగో అండి గిన్నెతో కొలుసుకుని కొంత బెల్లం వేసుకోవాలండి. కొబ్బరి కూరలోని అగోండి కొట్టి ముక్కలు చేసి అవి కలిపి వేగింటున్నామండి. ఇగోండి గుమ్మడి గింజల పొడిని, ఈ నువ్వుల పొడిని కొట్టాం కదండి డ్రై ఫ్రూట్స్ది, అవి కూడా ఇదిగోండి కొంచెం దగ్గర అయిన తర్వాత ఇది వేసుకొని చుట్టుకోవాలండి. ఇదిగో అండి చేతికి అంటుకోకుండా ఉండేటట్టు ఉండాలండి, అప్పుడు ఉండగట్టిగా అవుతుందండి. ఇంకా అవ్వలేదండి, ఇంకో 10 నిమిషాలు పడుతుందండి పాకం ఉడకటం. ఇదిగోండి ఇలాగా మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవచ్చు. ఇదిగోండి అంటుకోకూడదండి, చేతికి అంటుకోనప్పుడు మనకు అది అయిపోయినట్టు అండి. ఇంకా వేడి ఉందండి, చల్లారితే ఇంకా గట్టిగా అవుతాయి ఉండలు. ఇదిగోండి ఫైనల్గా మనం డ్రై ఫ్రూట్స్ వేసి కొబ్బరికాయ లడ్డూలు అయితే తయారైపోయినాయండి. పండగ నాడు చేసుకోకూడదని ఇప్పుడు చేసామండి. ఇగోండి ఫైనల్గా కొబ్బరి ఉండలు అయితే అయినాయి, చూసారు కదండి. తడి అంటుకుంటలేదు. ఇలా చేసుకుంటే నిలవ ఉంటాయండి. ఎన్నాళ్ళలో ముదరపాకం పట్టామండి. ఇగో కొన్ని కడాయిలో పెట్టాము, ముకుట్లు కూడానండి. చల్లారిన తర్వాత ఎలా తినాలంటే తినొచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి వీటిని. ఇవే అండి మన కొబ్బరి ఉండలో డ్రై ఫ్రూట్స్ వేసి చేసినాయి.